నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ మొత్తానికి పండగ అభివృద్ధి పరంగా సభలు పెట్టారు. పంచాయతీలకి 13,200 చిల్లర పంచాయతీలకి పెట్టారు. ఎలా అనిపిస్తుంది? పెట్టిన గెలిచిన 3 నెలల్లోనే ఇలాంటి పంచాయతీ సభలు పెట్టడం ఎంతవరకు మంచి అనిపిస్తుంది? అవునన్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. పాపం పంచాయతీకి ఎలాంటి నిధులు కూడా ఇవ్వలేదు. సర్పంచుల్ని ఎలా చేశారంటే ఒక బొమ్మల మాదిరి చేశారు, అంతే, ఇంకేం లేదు. అదే ఈ బాబు గారి ప్రభుత్వంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అధ్యక్షతన కొంత మేరకు ఇంత నిధులు అనేది జమకూర్చి అని అంత ఇది ప్రభుత్వం అంటే ఇది ఇలా ఉండాలన్నమాట. అది వాళ్ళ గత ప్రభుత్వంలో తెలియదు, మనకు తెలిసింది కాబట్టే ఈరోజు మనం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు రావడం జరిగింది. చెప్పండి అన్న. ఇప్పుడు చూస్తున్నట్లే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్ది అంటారా? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, గతంలో చూశారు కదా డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గత ప్రభుత్వంలో మాకేం డెవలప్మెంట్ ఏం కనపడలేదు. అన్నీ కూడా అప్పు చేసి పప్పు కొడుతున్నట్టు అట్లా అయిపోయింది. అప్పు చేసి మనం ఎన్ని రోజులు తింటాం? అది కూడా ఒక లిమిటెడ్ వరకే. ప్రజలు కూడా అన్ని తెలుసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో ఈరోజు గెలిపించడం జరిగింది. ఇప్పుడు జస్ట్ ఒక 4 months అవుతుంది. బాబు గారు అన్నీ చేస్తారు, ఆయనకి తెలుసు. ఆయన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, ఆయన ప్రజల్ని ఎలా కాపాడుకోవాలని ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన చెప్పిన ప్రకారం కరెక్ట్గా అన్నీ నెరవేరుస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. ఈరోజు కూడా మాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉంటే దానికి సార్కి దృష్టికి తీసుకురావడానికి వచ్చాము మేము. గతంలో జగన్ గారు పట్టించుకోలేదా? మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అప్పుడు రెక్టిఫై చేయలేదు? జగన్ గారు వింటే కదా సార్, జగన్ గారు వినరు ఆయన. ఎందుకంటే వాళ్ళ నాయకులు వాళ్ళ మనుషుల ద్వారానే అవన్నీ కూడా కనుమరుగైపోతాయి. మనం ఏమైనా క్వశ్చన్ చేసామంటే దే విల్ పాయింట్అవుట్ చేస్తారు, బెదిరిస్తారు. మనం ఏం చేస్తాం చెప్పండి? లా అండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. కానీ ఈరోజు మేము ఇంత ధైర్యంగా వచ్చి మేము మా విన్నపాలు మేము చెప్పుకుంటున్నామంటే అది మా బాబు గారు ఇచ్చినటువంటి ధైర్యం. ఆయన మాకు అండగా ఉన్నాడనే ఒక ధైర్యంతో ఈరోజు ముందుకు వచ్చాం, అంతే. కొంతమంది ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా నటుడు, ఆయన నమ్మచ్చా అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఇప్పుడు యాక్చువల్లీ ఆయన అవ్వుండాల్సింది అప్పుడే, బట్ ఆయన తెలుసుకున్నారు, చేశారు. ఈరోజు కూటమి ద్వారా వచ్చారు. ఈరోజు ఇప్పుడు ప్రజలు తెలిసిపోతుంది. ఈరోజు ఆయన పోటీ చేసిన సీట్లు అన్నీ ఈరోజు గెలిచి ఆయన ఈరోజు ఒక స్థాయికి వచ్చారంటే ఆయన ఒక నమ్మకం ఉంటేనే కదా అంతమంది ఓట్లేసి గెలిపిస్తారు. లేకపోతే నమ్మకం లేని చోట ఏది జరగదు కదా. ఎవడో ఏదో చెప్పారంటే ఎట్లా అండి? ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి బిచ్చం వేస్తున్నారని గతంలో వైఎస్ఆర్సీపీ లీడర్స్ అంటున్నారు. అది కరెక్టే అంటారా మాట అన్నా క్యాంటీన్ గురించి? ఆ బిచ్చం కూడా వైసీపీ వాళ్ళు ఏమీ వేయలేదు కదా. ఆ బిచ్చం వాళ్ళు ఏమైనా వేసారా? ఎవరో అన్నారు, నేను కూడా సోషల్ మీడియాలో చూశాను. ఏదో మహా అంటే 5 రూపాయలకి అన్నం పెట్టేస్తానంటే, సరే వాళ్ళు పెట్టండొచ్చు కదా. పక్కన రాష్ట్రం తమిళనాడులో ఈరోజు జయలలిత గారు పెట్టినటువంటి అమ్మ క్యాంటీన్స్ ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి. ఇప్పుడున్న సీఎం కూడా ఎలాంటి నేమ్ కరెక్షన్ చేయకుండా ఆమె పేరు పైన, ఎందుకంటే మంచి పథకాలండి అవన్నీ. పేదోడు ఒక 5 రూపాయలకి అన్నం తింటున్నారంటే అది ఏం పెద్ద విషయం కాదు కదా. అది మీ గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయారు అంటే ఈర్ష. మంచి నేమ్ వస్తుంది అతని బ్రాండ్ అనేది దాన్ని నాశనం చేయాలని, ఇది ఒక ఈర్షతో చేసేటువంటి పరిపాలన ఇప్పుడు నిలబడదు. దానికి పక్కా నిదర్శనం ఈరోజు రిజల్ట్స్తో బయటపడింది.